ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, త్రియేక దేవ, ఆది సంభూతుడా, నిత్యుడొక తండ్రి, నిత్య నివాసి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా మరి తండ్రి, మా స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు నీ ఒక్కరవే దేవా. అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ కాపుదల, మీ ప్రేమ దేవా, మీరు ఇచ్చినటువంటి రక్షణ, సంరక్షణ సమస్తం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అలాగ మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది దేవా. మరి తండ్రి నాయన మమ్మల్ని నాయన మరి తండ్రి ఎంతో పురికొల్పుతుంది. అందరూ బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. శ్రేష్టమైనటువంటి మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు సమస్త విషయాలు మీరు కృప చూపించండి దేవా ప్రభా. మరి తండ్రి అలాగ చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన దేవా. సమస్త విషయాల్లో కృప చూపించమని దేవా. మరి తండ్రి ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడి ప్రభుని స్తుతిద్దాం ప్రియులారా. షారునాత్మి గీతాల్లో నుంచి 124వ పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్న ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో. ప్రేమించెదన్ ఆరాధన 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 ఆరాధన. స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో. ప్రేమించెదన్ ఆరాధన ఆరాధన ఆరాధన
కీర్తన చదువుదాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. మధ్యలో బాలాంటి గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఇంగ్లీష్లో చదువుతాను. The hand of the diligent makes rich. The hand of the diligent makes rich. అలాగే పత్రికల నుంచి కూడా ఒక వచనం చదువుకుందాం. స్టూడెంట్ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఇంగ్లీష్లో చదువుతాను ఈ ఒక్క భాగాన్ని. డూ నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ యు హ్యావ్. ఈ 2 వచనాలు మనం చదువుకున్న మాటలు గుర్తు చేసుకుంటే, సామెతల గ్రంథంలో డిలిజెంట్ అనే పదము, తిమోతి పత్రికలో నెగ్లిజెంట్ అనే పదం మనకు కనబడతాయి. సామెతల గ్రంథంలో మనం చూసుకున్న మాట మరి శ్రద్ధ అనే మాట మనం చూసాం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును. ద హ్యాండ్ ఆఫ్ ద డెలిజెంట్ మేక్స్ రిచ్. ఎవరు శ్రద్ధగా ఉంటాడో వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. అన్ని విషయాలలో గొప్ప స్థానానికి, గొప్ప స్థితికి వస్తాడు. ఎవరంటే డెలిజెంట్ గా ఉండేవాడు, లేకపోతే శ్రద్ధగా ఉండేవాడు. జీవితం పట్ల, సమయం పట్ల, అవకాశాల పట్ల, దేవుడిచ్చే ఆధిక్యతల పట్ల ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారో వారు ఐశ్వర్యవంతులు అవుతారు, వారు ఆశీర్వదింపబడతారు, వారు ఉన్నతమైన స్థితిలోనికి వస్తారు అని జ్ఞాని అయిన సొలొమోను తాను వ్రాసిన సామెతల గ్రంథంలో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే సమయంలో పౌలు చెప్పిన ఒక మాట కూడా గుర్తు చేసుకుంటున్నాం. పౌలు విశ్వాసమును బట్టి తన నిజమైన కుమారుడుగా ఎంచుకున్న
తిమోతికి తాను 2 పర్సనల్ లెటర్స్ రాస్తూ మొదటి వ్యక్తిగత ఉత్తరములో మరి 4వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, దేవుడు మరి హస్త నిక్షేపణం ద్వారా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించిన వరమును అలక్ష్యము చేయకుము అని స్పష్టంగా పౌలు చెప్తున్నాడు. డూ నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ యు హ్యావ్. నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడో, దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడో దానిని నీవు అలక్ష్యము చేయకుము. ఇంకా సులువుగా మనకు అర్థమయ్యే మాటలో మార్చుకోవాలంటే నిర్లక్ష్యము చేయకుము, శ్రద్ధగా ఉండుము అని సొలొమోను చెప్తే నిర్లక్ష్యముగా ఉండొద్దు అని పౌలు గారు చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిర్లక్ష్యముగా ఉండుట, నెగ్లిజెన్స్ అనే అంశాన్ని గురించి మనం కొంచెం వివరంగా ధ్యానం చేయబోతున్నాం. నిర్లక్ష్యాన్ని ఇంగ్లీష్ లో నెగ్లిజెన్స్ అన్నారు. నెగ్లిజెన్స్ అంతేకాకుండా దే అబండన్ అంటే కొన్ని సంగతులను వాళ్ళు ఆ నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు. నిర్లక్ష్యం చేయడం అంటే కొన్ని సంగతులను వాళ్ళు గాలికి వదిలేస్తారంట. అంటే అసలు ఏమాత్రమో మనసుకు తీసుకోకపోవడం. దే ఫర్సేక్ అని ఉంది, దానికి పర్యాయ పదము. అంటే లెక్క చెయ్యరు. 3వ మాట దే రిజెక్ట్, వాళ్ళు తృణీకరిస్తారు. సో నిర్లక్ష్యము అంటే అర్థం ఏంటంటే కొన్ని విషయాలను గాలికి వదిలేయడం, కొన్ని విషయాలను లెక్క చేయకుండా ఉండటం, కొన్ని విషయాలను పూర్తిగా తృణీకరించడం అనేది నిర్లక్ష్యం చేయడం అనే దానికి పర్యాయ పదాలు. ఈ ఉదయకాల సమయంలో నిర్లక్ష్యం యొక్క విలువ చాలా ఎక్కువైనది. నిర్లక్ష్యం యొక్క కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు చాలా సీరియస్ గా ఉంటాయి, చాలా భీకరంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడము, తట్టుకోవడం కూడా సామాన్య మానవునికి చాలా కష్టతరం. లేఖనాల్లో నుంచి మనం కొన్ని భాగాలను ఆలోచిస్తూ వద్దాం. మొట్టమొదటిగా నిర్లక్ష్యానికి లేకపోతే గాలికి వదిలేయడం, లెక్క చేయకపోవడం, మనస్సు పెట్టకపోవడం, వాటిని తేలిగ్గా తీసుకొని తృణీకరించమనే దానికి ఉదాహరణగా ఏదైనా తోటలోకి వెళ్దామండి. ఆది కాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే మన యొక్క ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలను చూస్తాం. వాళ్ళ విషయంలో జరిగిన మొట్టమొదటి ఆ పొరపాటు ఏంటంటే కేర్లెస్నెస్, నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం అని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా తోటలో చెప్పుకున్న ఉదాహరణకి 100 మంచి వృక్షాలు, ఫలాలిచ్చే వృక్షాలు నాటి దేవుడు 99 వృక్ష ఫలాలు తినండి, 1 వృక్ష ఫలం మాత్రం తినొద్దు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాటను వారు గాలికి వదిలేశారు. దేవుడు చెప్పిన మాటను వారు లెక్క చేయలేదు. దేవుడు చెప్పిన మాటను వారు తృణీకరించారు. చాలా తేలిగ్గా వారు నిర్లక్ష్యం చేశారు. దే వర్ కేర్లెస్ అబౌట్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ కమాండ్. దేవుడు వారికి చెప్పిన ఒక్క మాట, దేవుడు వారికి ఇచ్చిన ఒక్క ఆజ్ఞను వారు నెగ్లెక్ట్ చేశారు, గాలికి వదిలేశారు, అబాండన్ వదిలేసేశారు. అందుకే ఏం జరిగిందంటే 3వ అధ్యాయంలో సర్పం, యుక్తి కలిగిన సర్పము, జంతువులన్నిటిలో యుక్తి కలిగిన సర్పాన్ని ఆధారం చేసుకుని శత్రువు వారి దగ్గరికి వచ్చి వారి నిర్లక్ష్యాన్ని బేస్ చేసుకుని, వారిలో ఉన్న నెగ్లిజెన్స్ ని ఆధారంగా తీసుకొని, వారిలో ఉన్న ఈ తేలిగ్గా తీసుకునే మనస్తత్వం, లైట్ గా తీసుకునే మనస్తత్వం, ఆ విషయాలను గంభీరంగా సీరియస్ గా పరిగణించే మనస్తత్వం లేకపోవడాన్ని ఈ సర్పం గమనించి వారితో మాట్లాడడం, సంభాషించడం మొదలుపెట్టింది. 3వ అధ్యాయంలో మనకు తెలుసు, ఈ తోట చెట్ల ఫలాల్లో ఏదైనా తినొద్దని చెప్పాడా మీకు దేవుడు అని మొదలుపెట్టి వాళ్ళ చేత చెప్పించి ఆ తర్వాత అదేమీ అవ్వదని చెప్పి వారిని అలాగా నిర్లక్ష్యం అనే జారుడు బండ మీద మరి ఆజ్ఞను అతిక్రమించే స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్ళింది. మనకు తెలుసు 3వ అధ్యాయంలో అవ్వ వద్దన్న చెట్టు పండ్లు తీసుకున్నది, తాను తిన్నది. అంత మాత్రమే కాకుండా ఆదాము కూడా పెట్టినట్లుగా వారిద్దరూ తినివేసి నిర్లక్ష్యం యొక్క కాన్సిక్వెన్సెస్ వారు భరించాల్సి వచ్చింది. నిర్లక్ష్యం యొక్క పర్యవసానాన్ని వారు అనుభవించాల్సి వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే, దినాలను కాలాలను మనం గుర్తించాల్సిన వారంగా ఉన్నాం. మన చుట్టూరా ఉన్న పరిస్థితులను మనం రియలైజ్ చేస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. దేనిని తేలికగా తీసుకోవడానికి వీలు లేని దినాల్లో మనం ఉన్నాము. అది మన ఆరోగ్యం కావచ్చు, మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, మన ఆత్మీయ జీవితం మరి ముఖ్యంగా మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు.
చాలా శ్రద్ధ కలిగి లక్ష్యం ఉంచుతూ ముందుకు వెళ్ళాలి అనేది ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. చిన్న చిన్న యాక్సిడెంట్లు లేక పెద్ద పెద్ద యాక్సిడెంట్ల గురించి కూడా మనం ఆలోచన చేస్తే అంత పెద్ద యాక్సిడెంట్ ఎందుకు జరిగిపోయింది, లేకపోతే ఇంత చిన్న ప్రమాదం ఎందుకు జరిగింది, ఇంత త్రుటిలో ఎందుకు ప్రమాదం జరిగిపోయింది, అక్కడ రీజన్ ఏం కనబట్టలేదే అని కనుక మనం ఆలోచిస్తే చాలా యాక్సిడెంట్స్ గల కారణం ఏంటంటే దేర్ కేర్లెస్నెస్, వారి యొక్క నిర్లక్ష్యం, వారు అజాగ్రత్త, వారు జాగరూకులై ఉండకపోవడం, అలర్ట్గా వాచ్ఫుల్గా మెలకుగా ఉండకపోవడం వలన ఎన్నో యాక్సిడెంట్స్ జరగడం, ఎంతో మంది తమ ప్రాణాలను పోగొట్టుకోవడం, అర్ధాంతరంగా చిన్న వయసులోనే వారి జీవితాలను వాళ్ళే మరి ఎక్కేసుకున్నట్టుగా, అంతే మాత్రమే కాకుండా వాటి వలన వారి ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయినట్టుగా మనం చాలా ఉదాహరణలు మన సమకాలీన సమాజంలో చూస్తూ ఉంటాం. ఆదామవ్వ చేసిన నిర్లక్ష్యం మాత్రం ఏదో వాళ్ళ ఫ్యామిలీ వరకు రెస్ట్రిక్ట్ అవ్వలేదు, కానీ ఆ తర్వాత తరాలన్నిటికీ సర్వ మానవాళికి మానవ వంశం అంతటికి ఒక గొప్ప నష్టాన్ని చేకూర్చింది. పాప నైజము, నిర్లక్ష్యము అనే నైజము ఆదామవ్వల రక్తంలో నుంచి ఈనాటి వరకు మనందరి జీవితాల్లోనికి అది ప్రవహిస్తూనే ఉన్నది అని చెప్పుకోక తప్పదనుకుంటా. కనుక ఆదామవ్వల యొక్క నిర్లక్ష్యం వలన వారు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, ఏదైనా తోటలోంచి బయటకు పంపబడ్డారు. రెండవ ఉదాహరణ నేను చెప్తానండి. ఆదికాండం 4వ అధ్యాయంలోకి వస్తే ఆ నిర్లక్ష్యం అనే స్వభావం, ఆ నైజము ఆదామవ్వల నుంచి ప్రవహిస్తూ ఉంది. మరి మొదటి కుమారుడైన కయ్యను జీవితంలో కూడా మనం ఆ కేర్లెస్నెస్ చూస్తాం, ఆ తేలిగ్గా తీసుకునే స్వభావాన్ని మనం చూస్తాం. ఇద్దరు దేవునికి చక్కని అర్పణలు తీసుకుని వచ్చారు అనుకున్నారు, కానీ హేబెల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. కయ్యని యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై గాడ్, దేవుని చేత అది రిజెక్ట్ చేయబడింది, ఇట్ వాజ్ అబండెండ్. అది దాని గురించి తాను ఆలోచించాల్సింది తాను ఆలోచించలేదు సుమా, దాన్ని చాలా తేలిగ్గా తీసేసుకున్నాడు, అలా గాలి వదిలేసేసాడు, లెక్క చేయలేదు. మనసు పెట్టాల్సిన విషయం మీద మనసు పెట్టకుండా చాలా నిర్లక్ష్యంగా తన తమ్ముడిని చంపేస్తాడు. చంపేయడం మాత్రమే కాదు, ఆ నిర్లక్ష్యం యొక్క పరాకాష్ట ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆదికాండం 4వ అధ్యాయంలో మరి హేబెల్ యొక్క రక్తము భూమిలో నుంచి మరి దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు కయ్యూను నేరుగా ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకు కయ్యూను జవాబు చాలా నిర్లక్ష్యంతో కూడిందిగా ఉందని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన వారం ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే, నేను నా తమ్మునికి కావలి వాడనా. ఇట్ వాజ్ ఎ వెరీ కేర్లెస్ ఆన్సర్. చాలా భయంకరమైన లెక్కలేని తనంతో కూడిన జవాబు. ఎవరికి ఇస్తున్నాడు ఆ జవాబు? దేవునికి ఇస్తున్నాడు ఆ జవాబు. తన తల్లిదండ్రులకు కాదు తాను జవాబు ఇస్తున్నాడు, తన స్నేహితులకు కాదు తాను జవాబిస్తున్నాడు, తనను సృష్టించిన తన ఉనికికి కారణభూతులైన దేవాది దేవునికి కయ్యను జవాబిస్తున్నాడు. ఎంత భయంకరం కదా! ఈ దినాల్లో మానవులు, ఈ దినాల్లో మనుషులు దేవుని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవునికి విరోధమైన జీవితాలు, దేవునికి విరోధమైన పనులు చేస్తూ సహా వాళ్ళు ఏం భయపడలేదు, దేవుణ్ణి వారు కేర్ చేయటం లేదు, దేవుణ్ణి వారు నిర్లక్ష్య పెడుతున్నారు. ఎక్కడున్నాడండి దేవుడు? దేవునికి ఏంటండి మేము జవాబు చెప్పేది? మా జీవితాలు మా ఇష్టం, మాకు తోచినట్టుగా మేము చేసుకుంటామని చెప్పి కయ్యను స్వభావం కలిగిన వారిని ఎంతో మందిని మనం ఈ దినాల్లో చూస్తున్నాం. ఆదామవ్వలు ఎప్పటికీ ఉండిపోవడానికి కొరకు వారి కొరకు సృష్టించబడిన తయారు చేయబడిన తోటలో నుంచి బయటకు తోలివేయబడ్డారు. కయ్యూనైతే నేరుగా దేవుని సన్నిధిలో నుంచే తోలివేయబడ్డాడు, వేగవాండుగా దేశ దిమ్మరిగా ఉండిపోవడానికి. చూడండి, నది నుండి వెలివేయబడ్డాడు, దిగులు పడుతూ దేశ దిమ్మరిగా తాను ఉండిపోవడానికి నిర్ణయించాడు. దేవుని బిడ్డారా, నెగ్లిజెన్స్ ఈస్ వెరీ కాస్ట్లీ. నిర్లక్ష్యం అనేది చాలా ఖరీదైనది. నిర్లక్ష్యానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ కాస్ట్లీ. కొన్నిసార్లు వీ కెనాట్ రీగెయిన్, వీ కెనాట్ రికవర్. మళ్ళా వాటిని తిరిగి తెచ్చుకోలేము. దేవుని సన్నిలోంచి తరిమివేయబడిన కయ్యను తిరిగి దేవుని సన్నిలోనికి చేర్చబడినట్టుగా, యాక్సెప్ట్ చేయబడినట్టుగా మనకి వాక్యాధారాలు ఏమీ లేవు సుమా. ఉదయకాల సమయంలో
నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఎంత ప్రమాదకరమో, నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఎంత దేవునికి విరుద్ధమైన విషయమో మనం లేఖనాల్లో నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. 3వ ఉదాహరణలోనికి వెళ్దాం. చూడండి, మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో కనుక వెళ్తే 6-7 అధ్యాయాల్లో 6వ అధ్యాయంలో వారు మరి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత వారు కనాను దేశంలోని ఒక్కొక్క పట్టణం మీదకి వెళ్తూ వాటిని యుద్ధము చేసి వాటిని జయిస్తున్నారు, వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ ప్రయాణంలో వారు యెరికో పట్టణాన్ని కూడా సమీపించారు. యెరికోను వారు స్వాధీనం చేసుకోవాలి. యెరికో పట్టణం మీదకి వారు యుద్ధం వెళ్ళాలి. వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఎలా వెళ్ళాలో, ఎలా యుద్ధం చేయాలో తెలియజేయడం మాత్రమే కాకుండా మరొక సూచన కూడా వారికి తెలియచేశారు. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. యెరికో పట్టణం శపితమైన పట్టణము, శాపగ్రస్తమైన పట్టణము, దాని మీద శాపం ఉన్నది. కాబట్టి యెరికో పట్టణాన్ని మీరు జయించిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకునే ఆ ప్రాసెస్ లో, ప్రక్రియలో ఆ శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు కూడా శాపగ్రస్త. యూ టూ విల్ బి కర్స్డ్. ఎందుకంటే అది ఒక కర్స్డ్ సిటీ, దాని మీద శాపం ఉన్నది. దానిలో మీరు కొంచెం తెచ్చుకున్నా గానీ ఎంత స్పష్టంగా ఉందంటే మీరు శాపగ్రస్తులు అవుతారు. అంతేకాదు మీ వలన ఇశ్రాయేలీల పాలెం మీదకి శాపం వస్తుంది, మీరు దానికి బాధ కలుగు చేస్తారు. కనుక మీరు దయచేసి శపింపబడినది ముట్టకూడదు. టచ్ మీ, డోంట్ టచ్, ముట్టొద్దు కనీసం అని చెప్పాడు దేవుడు. ఈ మాట ఖచ్చితంగా యెహోషువ ఇశ్రాయేలు పాలెం అంతటిలో ప్రకటన చేయించాడు. ఎవ్వరు ఏది తెచ్చుకోవద్దు, ముట్టొద్దు, కొంచెమైనా తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మీకు మాత్రమే కాదు నష్టం, పాలెంలో ఉన్న వారందరూ బాధ పెట్టబడతారని దేవుడు మరి యెహోషువ ద్వారా ప్రకటన చేయిస్తే 7వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆకాను అనే ఒక వ్యక్తి యెరికో పట్టణంలో నుంచి కొంచెము దొంగిలించాడు, ముట్టాడు, దొంగిలించాడు, తెచ్చి తన గుడారంలో తాను దాచిపెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఎంత ఆకాను యొక్క, దీని వెనక ఉన్న ఆకాను యొక్క నిర్లక్ష్యాన్ని మనం గుర్తుపట్టవచ్చు. యెహోషువ మాట మీద ఎంత నిర్లక్ష్యమో, ఎంత లెక్కలేనితనమో, ఇశ్రాయేలు పాలెను గూర్చి ఎంత శ్రద్ధ లేకుండా ఉన్నాడో మనం చెప్పుకోవచ్చు. కొన్ని లక్షల మంది బయలుదేరి వచ్చారు. మీరు ముట్టే అందులో కొంచెం తీసుకున్నా మీ మీదకి శాపం వస్తుంది, ఇశ్రాయేల్ పాలెమంతా బాధ పెట్టబడుతుంది, 6 లక్షల కాల్బలం తక్కువ లేకుండా 20 లక్షల మంది ఇబ్బందులు పాలవుతారు. ఈ విషయంలో మీరు సీరియస్ గా ఉండండి, కేర్లెస్ గా ఉండొద్దు, డిజెంట్ గా ఉండొద్దు అని చెప్తే ఆకాను యొక్క నిర్లక్ష్యం, దొంగిలించాడు, ఏం కాదులే, ఎవరికి తెలియదులే, ఏమి జరగదులే, లెక్కలేని తన నిర్లక్ష్యం తీసుకెళ్లి గుడారంలో దాచిపెట్టుకున్నాడు. హాయిపట్నం మీదకి వెళ్ళారు, కొన్ని వేల మంది మాత్రమే వెళ్తే చాలని చెప్పారు. తీరా వెళ్ళారు, ఓడిపోయించారు. ఓడిపోయి ఇచ్చిన తర్వాత అయినా కానీ కారణం ఏంటని యెహోషువ రీసెర్చ్ చేస్తున్నాడు, దేవుని సల్లు అడుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ పాలెం మీదకి వచ్చిన బాధకు కారణం ఏంటో దేవుడు చెప్పాడు. మీలో ఒకరు, చూడండి ఒక మాట ఉంటుంది 11వ వచనం 7వ అధ్యాయం, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో ఉంచుకొని ఉన్నారు. శపితమైంది తీసుకున్నారు, పాపం చేశారు, దొంగిలించారు, బొంకారు, తమ సామాన్లో ఉంచుకున్నారని ఇంత దేవుడు చెప్తుంటే కూడా ఆ విషయం బయటకు రాలేదు, వ్యక్తి బయటకు రాలేదు, వ్యక్తి ఒప్పుకోలేదు. మనకు తెలుసు యెహోషువ చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా పెద్ద కార్యం జరిగించాల్సి వచ్చింది. ఉదయాన్నే లేచాడు, అందరినీ పిలిపించాల్సి వచ్చింది. గోత్రముల లెక్క ప్రకారము, వంశముల లెక్క ప్రకారము, కుటుంబాల లెక్క ప్రకారం, పెద్దల లెక్క ప్రకారం తీసుకొని వచ్చే వరకు ఆకాను దాక్కునే ఉన్నాడు. ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత కేర్లెస్నెస్. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం చాలా ముఖ్యం.
దేవుడు దాన్ని బట్టబయలు చేసేదాకా ఆగడం గొప్ప విషయం కాదు, మంచి విషయం కాదు. ఆకాను దాక్కున్నాడు. వంశాలు పిలిపిస్తున్నాడు, గోత్రాలు పిలిపిస్తున్నాడు, కుటుంబాల తరపున పిలిపిస్తున్నాడు, పెద్దల్ని పిలిపిస్తున్నాడు, వాళ్ళ తాతని వాళ్ళ తండ్రిని ఆకాను పిలిపించేదాకా ఆకాను గుడారం నుంచి బయటికి రాలేదు. ఎంత నిర్లక్ష్యం! దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అపజయాన్ని రుచి చూడాల్సి వచ్చింది, చవి చూడాల్సి వచ్చింది, ఓడిపోవాల్సి వచ్చింది. ఒక చిన్న శత్రు పట్టణం హాయి మీద ఓడిపోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం ఆకానికి ఏమిచ్చింది? వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? అందుకు విషయం బయటకు వచ్చింది. వెంటనే తనని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 7వ అధ్యాయంలో తీసుకుని వెళ్తున్నారు. 24 వచ్చిన తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జరవ కుమారుని ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రం, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి సమస్తమును పట్టుకుని ఆ కొరులో తీసుకుని వెళ్ళారు. అక్కడ యెహోషువ అంటున్నాడు, నువ్వు మమ్మల్ని బాధపరిచావు, నేడు యెహోవా నిన్ను బాధపరుస్తాడని చెప్పి అందరూ రాళ్ళు వేసి చావగొట్టిరి. వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళని పెద్ద కుప్పగా వేసను. ఆ ప్లేస్కి ఆకూరులోయ అని పేరు. నిర్లక్ష్యం ఎంత కాస్ట్లీనో! నిర్లక్ష్యం అనేది ఒక వ్యక్తి జీవితాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అనేది ఆకాని జీవితం మనకు స్పష్టంగా చెప్తుంది. మనకు మధ్య ఉన్న రిలేషన్షిప్, దాన్ని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుకోవాల్సిన వారంగా ఉన్నాము. దేని గురించి ఉదాసీనత పనికిరాదు. ఆకాను దాక్కున్నాడు, నిర్లక్ష్యంగా ఉన్నాడు, భయము లేకుండా ఉన్నాడు. మనకి కనుక జ్ఞాపకం చేసుకుంటే రాళ్లతో కొట్టి తననే కాదు తన ఫ్యామిలీ మొత్తం కాదు, ఇన్నోసెంట్ క్యాజిల్ పశువులు కూడా, అవన్నీ కూడా బలైపోయినాయి. అక్కడితోనే అంట కాదు, ఆ క్యాటిల్ మాత్రమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు. ఎంత విచారం అంటే ఇశ్రాయేలీయుల పాళెమంతా బాధ పొందారు ఒక్క ఆకాను యొక్క నిర్లక్ష్యం. ఉదయకాల సమయంలో మన వలన ఇతరులు నష్టపోవడానికి వీల్లేదు. మన నిర్లక్ష్యం ఇతరుల ఇబ్బందికి కారణం కాకూడదు. మన అజాగ్రత్త, మన నిర్లక్ష్యం, మన కేర్లెస్నెస్ ఇతరులను నష్టపెట్టడానికి వీల్లేదు. మన యొక్క మనం అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇతరులు బ్లెస్ అవ్వాలి. ఆకాను జీవితంలో మన ఉదయకాల సమయంలో మనం ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాం. రాజుల గ్రంథంలోంచి ఒక రాజు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు రాజు కుమారుడైన సొలొమోను, ఆ తర్వాత సొలొమోను కూడా చనిపోతాడు. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము ఇశ్రాయేలుకి రాజుగా చేయబడతాడు. అయితే సొలొమోను బ్రతికుండగానే సొలొమోను యొక్క సేవకులలో యెరోబాము అనే ఒక సేవకుడు ఇశ్రాయేలు రాజ్యానికి విరోధంగా ప్రణాళికలు వేస్తున్నాడని అహియా అనే ఒక ప్రవక్త వచ్చి యెరోబాముని రాజ్యం 2గా చీలబోతుంది, 10 గోత్రాలు నీకు రాబోతున్నాయి అని చెప్పారన్న సంగతి, అహియా చేశాడన్న సంగతి సొలొమోనుకు తెలిసి సొలొమోను చాలా అలర్ట్ అయిపోతాడు. ఏం చేస్తాడంటే యెరోబామును చంపాలని చూస్తాడు, యెరోబామును పట్టుకోవాలని చూస్తాడు. ఈ విషయం తెలిసి యెరోబాము ఐగుప్తు దేశానికి పారిపోతాడు. సొలొమోను చనిపోయేదాకా ఐగుప్తు దేశంలోనే ఉండిపోతాడు. సో సొలొమోను చనిపోయాడు. ఇప్పుడే రెహబాము రాజు అవుతాడు. అయితే రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ రెహబాము రాజ్యంలో ఇశ్రాయేలీలు అక్కడున్న పెద్దలందరూ వచ్చి తనకు ఒక రిక్వెస్ట్ చేస్తారు, ఒక విన్నపం చేస్తారు. ఏమని అడుగుతున్నారు చూడండి. మొదటి రాజుల గ్రంథము 4వ వచనం. రెహబాముతో ఇలాగ మనవి చేసిరి. యెరోబాము కూడా వచ్చాడంట. జనులు అతని పిలువన యెరోబామును ఇశ్రాయేలు సమాజం అంతైనా వచ్చి రెహబాముతో ఇలాగ మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదు. ప్రజలందరూ వచ్చారు, రాజైన రెహబాముకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు వారి సేవకుడిని యెరోబాము కూడా వచ్చాడు. అంటున్నారు, మీ తండ్రి మా మీద చాలా బరువైన కాడి ఉంచాడు, సో నీవు మీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యం నుండి మమ్మల్ని విడిపించి మా కాడిని చులకన చెయ్యి, మేము నీకు ఎప్పటికీ సేవ చేస్తాం.
నిన్ను మా రాజుగా ఉంచేసుకుంటామనంటే చెప్తాడు రెహబాము 3 రోజుల తర్వాత రండి మళ్ళా చెప్తానంటాడు. ఈ 3 రోజుల్లో తాను చేసిన ఒక పనిని గురించి మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. తన తండ్రి అయిన సొలొమోను కాలంలో ఉన్న పెద్దల్ని పిలిపిస్తాడు. వెంటనే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు ఏమైనా సలహా ఇస్తారంటే ఆ పెద్దల్ని పిలిపించినప్పుడు వాళ్ళ పెద్దలతో ఆలోచన చేస్తే వాళ్ళు అంటారు 7వ వచనం, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడ్ల వారు సదాకాలము నీకు దాసులవుతారు. ఇది మంచి టైం అయ్యా. మీ నాన్న బరువైన కాడి పెట్టాడు, కఠినమైన దాస్యం చేయించుకున్నాడు. ఈరోజు నువ్వు వాళ్ళని మృదువైన మాటలతో వారికి దాసునిలాగా సేవకుల్లాగా నేను మీ పరిచర్య చేస్తానని చెప్పు, వాళ్ళు నీకు ఎప్పటికీ దాసులుగా ఉండిపోతారు అంటే తాను చేసిన పని ఏంటో చూడండి 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాడు. తన తండ్రి అయిన సొలొమోనుతో కూడా ఉన్న పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టాడు. ఇదే కాదు, సొలొమోను కాలంలో ఉన్న పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టాడు. ఎలాగుందో చూడండి ఆ మాట. పెద్దలు చెప్పిన హీ అబాండాన్ ద కౌన్సిల్ అని ఉంది. వాళ్ళు ఇచ్చిన సలహానంట గాలి కుదిలేశాడంట. అంత విచారం. మరి ఏం చేశాడు? తన ఏజ్ పీపుల్ని పిలిపించాడు, యవనస్తుల్ని పిలిపించి వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళు నిన్ను బెదిరిస్తున్నారు, కాబట్టి నువ్వేమంటావంటే నువ్వేం బెదిరిపోవద్దు, నువ్వేమి వాళ్ళకి తలవంచాల్సిన అవసరంలా, కాబట్టి నువ్వేం చెప్పాలంటే చూడండి 10వ వచనం, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దది, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన, సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను. ఈ మాట యవనస్తులు చెప్పారు. రెహబాముకి తన స్నేహితులు చెప్పిన మాట నచ్చింది, పెద్దలు చెప్పిన మాట నచ్చలేదు. 13వ వచనం, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా, పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టాడు, యవనులు చెప్పిన ఆలోచన తాను తీసుకున్నాడు. పెద్దలు చెప్పిన ఆలోచనను గాలి కొదిలేశాడు, దాన్ని తిరిగ్గా తీసుకున్నాడు, లెక్క చేయలేదు, దాన్ని తృణీకరించాడు. మీరేంటి చెప్పేది, ముసలోళ్ళు మీరు, ఎప్పటోళ్ళో మీరు మాకు చెప్పేదేంటి, ఇదిగో నా తరం ఉన్నారు, నా ఏజ్ గ్రూప్ ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్స్ షార్ప్ గా ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తారు చెప్తాను చేస్తానని చెప్పి తన స్నేహితుల మాట చొప్పున వెళ్ళాడండి. ఆ మాట వినగానే ఇశ్రాయేలీయులందరూ చాలా అభ్యంతరపడ్డారు. వెంటనే వారందరూ యెరోబాము దగ్గర చేరి, మాకు రెహబాము వద్దు, యెషయ కుమారుడైన దావీదులో మాకు స్వాస్థ్యం లేదు, పొత్తు లేదు, మాకు అవసరం లేదు, యెరోబాము నువ్వు రాజుగా ఉండు, మేము నీ కింద ఉంటామని చెప్పి 10 గోత్రాలు యెరోబాము యొక్క రాజరికం కిందకు వెళ్ళిపోయినాయి. రెహబాము యొక్క రాజ్యం కేవలము యూదా గోత్రానికి, బెన్యామీన్ గోత్రానికి లిమిట్ అయిపోయింది. ఈ రీతిగా ఇశ్రాయేలు రాజ్యం, 12 గోత్రాలున్న ఇశ్రాయేలు రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోవడానికి, అందులో 10 గోత్రాలున్న విశాలమైన రాజ్యం సేవకుడైన యెరోబాముకు వెళ్ళిపోవడానికి, కేవలం 2 గోత్రాలున్న రాజ్యము యూదా రాజ్యం రెహబాము రావడానికి గల కారణం ఏంటంటే రెహబాము యొక్క నిర్లక్ష్యం. He lost his kingdom, he lost his people. తన ప్రజలను తాను విన్ చేసుకోవాల్సింది బదులు, సంపాదించుకోవాల్సింది బదులు, వాళ్ళ హృదయాలను చూరగొనాల్సింది బదులు వారి హృదయాలను తాను గాయపెట్టాడు, హర్ట్ చేశాడు. దే లాస్ట్ హిస్ పీపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన నిర్లక్ష్యం, మన యొక్క ఉదాసీనత, ఎదుటి మనిషికి విలువివ్వకుండా పోవడం, పెద్దల మాటను తృణీకరించడం అనేది చాలా ప్రమాదకరం. అది నష్టానికి దారితీస్తుంది. చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులను లెక్క చేయరు. వీళ్ళని ఎంతో కష్టపడి ఆ తల్లిదండ్రులు చదివిస్తారు, ఉన్నతమైన విద్య ఇప్పిస్తారు, ఉన్నతమైన ఉద్యోగాల్లో నిలబెడతారు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి
వారి నా స్థితిలో తీసుకొచ్చిన తల్లిదండ్రుల మాట వారికి సొంపుగా ఉండదు, ఇంపుగా ఉండదు. దే నెగ్లెక్ట్, దే ఇగ్నోర్ దేర్ పేరెంట్స్, దే ఇగ్నోర్ ద ఎల్డర్స్. ఎంత విచారం! రెహబాము పెద్దల ఆలోచనను నిర్లక్ష్య పెట్టాడు, చిన్నవారి ఆలోచనను తీసుకున్నాడు. తన రాజ్యాన్ని శాశ్వతంగా మళ్ళా రాల 10 గోత్రాలు, కేవలం 2 గోత్రాలతోనే తన రాజ్యం లిమిట్ అయిపోయింది. ఉదయకాల సమయంలో మన నిర్లక్ష్యం మనకు చాలా విలువైన ఖరీదైన పాఠాలు నేర్పిస్తుంది. మనం ఆ పాఠాలు నేర్చుకునేటప్పటికి సమయం అయిపోద్ది, మన చేతిలో ఉన్న అవకాశాలు జారిపోతాయి. మళ్ళా రావు సుమా. వెళ్ళిపోయిన 10 గోత్రాలు మళ్ళా తిరిగి రాలేదు. దేవుని సన్నిలోంచి తరిమి వేయబడిన కయ్యూను తిరిగి దేవుని సన్నిధిలోనికి రాలేదు. ఏదైనా తోటలోంచి పంపబడిన ఆదాము అవ్వలు తిరిగి వెనక్కి రాలేదు. చెప్పిన మాట వినకుండా శపింపబడిన దానిలోంచి కొంచెమే తీసుకున్న ఆకాను తిరిగి తన జీవితాన్ని పొందుకోలేకపోయాడు. ఈ లాస్ట్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్. నిర్లక్ష్యం అనేది చాలా ప్రమాదకరమైంది, అది గొప్ప నష్టంలో తీసుకెళ్తుంది అనేది ఉదయకాలం నేను చూపిస్తాను. బి అలర్ట్, లెట్ us be watchful, let us be sharp. మెలకువగా ఉందాం. నిర్లక్ష్యానికి మన జీవితాల్లోనికి తావు ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. ఏ విషయాల్లో ఏ రంగాల్లో మనం మరి నిర్లక్ష్యంగా ఉన్నాం అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభా నాలో ఉన్న నిర్లక్ష్యాన్ని క్షమించు ప్రభా, నాతో మాట్లాడుతురా, నా ఆరోగ్య విషయాలు, నా ఆర్థిక విషయాలు, నా కుటుంబ విషయాలు, నా ఉద్యోగ విషయాలు, నా పిల్లల విషయాలు, నా ఆస్తిపాస్తుల విషయాలు, నా ఆత్మీయ జీవితం, నా రిలేషన్షిప్స్. కొన్ని నేను రెస్టోర్ చేసుకోలేదు, కొన్ని నేను పట్టించుకోవటంలా, కొన్ని తేలిగ్గా తీసేసుకుంటున్నాను ప్రభా. అన్ని ఎవ్రీ మైన్యూట్ థింగ్, ప్రతి డీటెయిల్స్, ప్రతి మైన్యూట్ థింగ్ నేను తీసుకోను. దేనికి నేను ఎంత శ్రద్ధ పెట్టాలో అంత శ్రద్ధ పెడుతూ, నిర్లక్ష్యానికి తావివ్వక శ్రద్ధతో ముందుకు సాగి వెళ్ళడానికి, నా రక్షణను శ్రద్ధతో కాపాడుకోవడానికి, నీ రాకడ కొరకే నా సిద్ధపాటు కూడా నిర్లక్ష్యం లేకుండా, ఏమరపాటు లేకుండా ఎంతో అలర్ట్గా మెలకుగా నేను సిద్ధపడడానికి, నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవడానికి, నా సంఘాన్ని సహా నేను సిద్ధపరచడానికి. అయ్యా మాలో ఎక్కడ నిర్లక్ష్యం కనబడకుండా మమ్మల్ని అప్రమత్తం చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమలియ మా ప్రియ పరలోకందున్న మా తండ్రి, మహాగరుడ, మహోన్నతుడా యేసయ్యా, మీకే స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలంలో ప్రభా మరి తండ్రి మీ శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు వినిపింపజేసిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు ఆచరించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి నాయన అమ్మగారిని మీ ఆత్మశక్తి బలంతో నింపి దేవా అనేక విషయాల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు ఆచరించుకుంటున్నాం. దేవా నిర్లక్ష్యంగా దేవా మరి తండ్రి ఏమాత్రం కూడా ఉండకూడదని దేవా మరి తండ్రి అయా మీ వాక్యం ద్వారా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు ఆచరించుకుంటున్నాం ప్రభా. దేవా అవును తండ్రి, అనేకమైనటువంటి ఉదాహరణలు దేవా మీరు మాతో దేవా వివరించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా మరి తండ్రి ఇంకొను ప్రభా మీ బిడ్డల యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మీరు ఆలకించండి. ఆయన ఈ దినం అంతటికి కావలసినటువంటి గొప్ప శక్తి బలాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఇంకొను ప్రభా అడగమర్చినటువంటి విషయాలన్నీ కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా యొక్క ప్రతి అవసరత దేవా మరి తండ్రి ప్రభా మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము సదాకాలం మనందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.